మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. అంటే జీవనశైలి విషయంలో కావచ్చు, ఆహారం విషయంలో కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందండి? ఆహారము నిజానికి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏది మంచి ఆహారము అని. నిజానికి ఆహారం మంచి చెడు అంటూ ఉండదు. ఇంతకుముందు చెప్పాను, మంచి డాక్టర్ చెడ్డ డాక్టర్ అంటూ ఉండదు అనేసి. మంచి ఆహారము చెడ్డ ఆహారం అంటూ ఉండదు. ఆహారము ఓకే. ఆహారం ఏదైనా చాలా మంచిదే. ఎక్కడ అంటే ఆహార పదార్థాలను మనం తీసుకోవడం పక్కన పెట్టేస్తే దానికి మనం ఎక్కువగా కలుపుకునే పదార్థాలు చెడు చేస్తాయి. అంటే ఉదాహరణకి ఒక బియ్యం మనం అన్నం తినాలి, అది చేసుకొని మనం బియ్యంలా చేసుకొని దాన్ని వండుకొని తింటాం. ఆ వండుకునే పద్ధతిలో తప్పు ఉందనుకోండి, దాంట్లోని పోషక పదార్థాలు పోయి ఉండవచ్చు. లేదా మనం ఒక టమాటా కానీ వంకాయ కానీ కూరగా చేసుకొని తినాలనుకుంటాం, దాంట్లో మనం రకరకాల పెస్టిసైడ్స్ వేసి వాడు పెంచామనుకోండి, వాటిలో కొన్ని పదార్థాలు కలుషితం అయిపోతాయి. మనం కూర చేసుకోవడం తప్పు కాకపోవచ్చు కాక, కానీ దాంట్లో కలిసిన పదార్థాలు కలిసినప్పుడు మనకు హాని చేస్తాయి. ప్లస్ మనం భోజనం చేయాలనుకుంటాం, భోజనం చేయడం తప్పు కాదు, కానీ 7 సార్లు చేయడము లేదా మోతాదు మించి మన అవసరాన్ని మించి చేయడము కొంచెం కష్టం అవుతుంది. పిల్లలకి చాలా చిన్న వైపు నుంచి కూడా వాళ్ళకి పెద్ద మొత్తంలో ఆహారానికి ఒక క్వాంటిటీని ఎక్కువగా తినిపించడం అనేది దాదాపుగా అందరూ చేస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. పాతకాలంలో అలా లేదని కాదు, పాతకాలం వాళ్ళు బాగా తిన్నారు, కానీ వాళ్ళకి శారీరక శ్రమ సరిపడా ఉండింది. అంటే వాళ్ళు పొద్దుట లేచి చద్దన్నం తిని వెంటనే మూలే సర్దుకొని కాస్త నీళ్ళ బాటలు ఏదో పట్టుకుంటారు, అది కూడా అవసరం లేదనుకుంటాను. ఒక మూలె పట్టుకొని వాళ్ళకు పొలాల గట్టుని వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం 4-5 దాకా ఉంటారు. మళ్ళీ సాయంత్రం వెంటనే వచ్చేసి చీకటి పడకుండానే వాళ్ళు భోజనం చేసేసి చీకటి పడుతుండగానే పడుకుంటారు. మళ్ళీ పొద్దున్న 4 గంటలకు లేచేస్తే వాళ్ళ కార్యక్రమాలన్నీ మొదలవుతూ ఉంటాయి. అటువంటి శైలి కాదు ఇప్పుడు. మనము చాలా ఆలస్యంగా లేస్తాము, ఆలస్యంగా పడుకుంటాము, మధ్యలో పరిగెత్తేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా కూర్చునే ఉంటాము, ప్లస్ ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి డైట్ తింటాము, ప్లస్ వాళ్ళతో సమానంగా మనము తింటున్నాము, కానీ వాళ్ళతో సమానంగా ఆ కాలం వాళ్ళతో సమానంగా మనము శారీరక శ్రమ చేయటం లేదు. సో జీవనశైలి విధానంలో మార్పు వచ్చింది అని అంటే తప్పేమీ లేదు, వచ్చి రావడంలో తప్పేం లేదు. ప్రపంచం ఎప్పుడు మారుతూనే ఉండాలి. ఒకే రకమైన స్థితిలో ప్రపంచం ఉండడం అనేది మంచిది కాదు. ప్రపంచం అందంగా అద్భుతంగా ఉండడానికి ప్రధాన కారణం నిరంతరంగా మార్పు చెందుతూ ఉండడమే. నిరంతరంగా మార్పు చెందుతుంది కాబట్టి మనం అందరం చాలా మంచిగా ఉండగలుగుతున్నాం. కానీ ఆ మార్పుల్లో కొన్ని చెడు మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. అందులో మనకు ఆహారంలోనూ నిద్ర, శారీరక శ్రమ, ఈ 3 కూడా చాలా పెద్ద తేడా వచ్చేసింది. ఇంకా ఆహారంలో చూసుకుంటే ఎక్కువ క్యాలరీస్, శక్తిదాయకమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు, అదొకటి. అనగా క్వాంటిటీ పెంచారు. రెండవది, దానికి సమయపాలన సరిగా ఉండటం లేదు. అంటే ఎప్పుడు తినకూడదో అప్పుడు తింటున్నారు. అంటే శరీరం యొక్క జీవన రసాయన ప్రక్రియలు చక్కగా జరగడానికి కొన్ని మన మెదడు లోపల సర్కాడియన్ రిథమ్ని నియంత్రించే ఒక అధీకృత సంస్థ ఒకటి ఉంటుంది మన మెదడులోనే, హైపోథాలమస్ అందాం దాన్ని. అది మనకి ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలని ఒక నిర్దేశించేది ఒకటి ఉంటుంది, బయలాజికల్ క్లాక్. దాన్ని మనం డిస్టర్బ్ చేసుకుంటాము. సో ఎప్పుడు పడితే అప్పుడు తింటే శరీరానికి ఇష్టం నీకు తోచినట్టుగా అది వెంటనే మెటబలైజ్ చేయదు, కాబట్టి అది చాలా చిందరవందరగా మెటబాలిజం అవుతుంది, కాబట్టి మనకి ఫ్యాట్ రూపంలో రకరకాలుగా పెరిగిపోతుంది, అదొకటి. రెండోది, సరిగా నమిలి తినటం లేదు, అదొకటి పెద్ద కారణం. సో కాబట్టి డైజెషన్ ప్రక్రియ సరిగా ఉండటం లేదు. ఈలోగా రకరకాల మందులు వేసుకుంటేనో యాంటాసిడ్ అని కడుపు నొప్పి గ్యాస్ వేసుకున్న మందులతో ఆ జీవ ప్రక్రియ ఏదైతే ఉంటుందో జీర్ణ ప్రక్రియ అదంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో కాబట్టి ఆహారం విషయంలో మనం తెలియకో చాలా చాలా తప్పులు చేసేస్తున్నాము. అది ఒకటి. రెండవది, నిద్ర అనేది మనిషి అవసరాలలో చాలా ప్రధానమైనటువంటిది. దాన్ని కూడా మనం చాలా వరకు కష్టపెట్టుకుంటున్నాము. అంటే పరిగెత్తే ప్రపంచంలో మనకి ఎక్కువ కాలం కావాలి, అంటే ఎక్కువ జీవితాన్ని మనం అనుభవించాలి, అంటే ఎక్కువ సమయం కావాలి. ఎక్కువ సమయం కావాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువసేపు మెలకువగా ఉండాలి. సో దట్ మనం ఎక్కువ సంపాదించుకోవాలి, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఎక్కువ విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. సో మనం ఎక్కడ మనం దాన్ని త్యాగం చేయగలుగుతాం? ఇక రోజులో 24 గంటలే ఉన్నాయి కదా అందరికీ కూడా. ఆ 24 గంటలు మనం త్యాగం చేయగలిగేది కేవలం నిద్ర ఒక్కటే. ఎందుకంటే జీవితాన్ని పొడుగు చేసుకున్నాం కదా మనము. సో పొడుగు చేసుకుంటున్నాం కాబట్టి చీకట్లో సైతం మనం చాలా ముందు దాకా వెళ్ళి పని చేసుకోగలుగుతున్నాం. అర్ధరాత్రులు మనకి ఇంటర్నెట్లో మనం కూర్చొని ఆల్ ఓవర్ ద వరల్డ్ పని చేసుకుంటున్నట్టుగా కనపడుతోంది. తెలుసు కదా, మనకి ఉద్యోగులు చాలామంది ఇతర దేశాలకు పనిచేస్తూ ఉంటారు రాత్రులంతా కూర్చొని, అదొకటి. సో నిద్ర సరిగ్గా పోకపోవడము, నిద్ర మనకి శారీరక అవసరాలు ఆహారము, నీరు, గాలి అంతా అత్యంత ప్రధానమైనటువంటి అంశమని గుర్తుపట్టడంలో మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం. సో కాబట్టి నేను చూస్తే చాలామంది యంగ్ పిల్లలు, చిన్న వయసులో షుగర్ వచ్చిన వాళ్ళు, బీపీ వచ్చిన వాళ్ళు, స్థూలకాయలో దాదాపుగా 90% మంది వాళ్ళు 5 లేదా 6 గంటలు కూడా సరిగ్గా పడుకొని వాళ్ళు కూడా ఉన్నారు, అదొక అంశము. మూడవది, శారీరక శ్రమ కావాలని జిమ్లోకి వెళ్ళి చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఆ జిమ్లోకి వెళ్ళే వాళ్ళు కూడా శారీరక శ్రమ ఎంత చేయాలి, వాళ్ళ శరీరం ఎంత సహకరిస్తుంది అనేది తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మీరు సడన్గా ఉన్నపళంగా జిమ్ చేస్తూ కొలాప్స్ అయిపోయి చనిపోయాడనే వాళ్ళని చూస్తూ ఉంటారు. ఈ పిల్లవాడు చాలా మంచి కండలు పెంచి బాగానే ఉన్నాడు కదా, ఎందుకంటే హార్ట్ అటాక్లా వచ్చి సడన్గా నడుస్తూ కూలబడిపోయి చనిపోయాడు అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళ శరీరానికి ఎంత కావాలో అనేది వాళ్ళకి తెలియాలి. అంటే శరీరం యొక్క స్థితి ఎలా ఉంది, శరీరం యొక్క ధర్మం ఏమిటి, అది వ్యక్తిగతమైనటువంటిది. శారీరక ధర్మం అంతా ఒకటే, ప్రపంచంలోని మనుషులందరికీ ఒకటే ఉంటుంది. కాకపోతే వ్యక్తిగతంగా కొన్ని తేడాలు ఉంటాయి, అది గుర్తించడంలో కొంతమంది తప్పు చేస్తారు. సో కాబట్టి మితిమీరినటువంటి వ్యాయామం చేసినా దాదాపుగా ఒక 5% మందే ఉంటారు. మిగతా 95% మంది ఎటువంటి శారీరక శ్రమ చేయకుండా ఉంటారు. ముఖ్యంగా మన దైనందిక కార్యక్రమాల్లో మనకి రొటీన్గా శారీరక శ్రమ చేసే అంశం చాలా తగ్గిపోయింది.
అంటే మనం పెద్దగా నడవటం లేదు, కూర్చున్న కుర్చీలోనే ఉంటున్నాము, ఎక్కువ లేచి నడిచే అవకాశం ఉండటం లేదు, పక్కనే బాత్రూమ్స్ ఉంటాయి, రిమోట్లు ఉంటాయి చేతుల్లో, కాలు బయట పెడితే కారో బైకో ఏదో ఒకటి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అలాగే ఫుడ్ ఇండస్ట్రీ రెండు బాగా పెరిగిన తర్వాత తదనుగుణంగానే మనకి ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లాంటి డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్థూలకాయ లాంటివన్నీ కూడా పెరిగాయి. సో నిజానికి కిడ్నీ జబ్బు అని కాదు, మీరు ఏ జబ్బు తీసుకున్నా, ఈవెన్ క్యాన్సర్ లాంటి జబ్బులకు కూడా, అంటే గుండె జబ్బులు ఇవన్నీ కూడా మన ఈ జబ్బులు కారణం అనుకుంటే, క్యాన్సర్ లాంటి జబ్బులకు సైతం ఈ స్థూలకాయము ఇవే పెద్ద ప్రధాన కారణం అవుతుంది. వీరికి ప్రధానమైనటువంటివి ఈ 3 అంశాలు. అంటే ఆహారాన్ని సమయపాలన లేకుండా మితిమీరినటువంటి ఆహారాన్ని తీసుకోవడము, అలాగే సమయపాలన లేకుండా ఆ నిద్ర యొక్క నిడివిని మనం తగ్గించుకోవడము, మూడవది మన వ్యక్తిగతంగా మన శరీరానికి కావాల్సినంత శారీరక శ్రమను ఇవ్వకపోవడమే ప్రధాన కారణాలు.